సంగమా వింటున్నారా? దేవుని సన్నిధికి మీరు వచ్చినా, లేదా టీవీలో వాక్యం వింటున్నా, ఈ సందర్భంలో లైవ్లో వింటున్నా, వంట చేసుకుంటున్నావు, ఇస్త్రీ చేసుకుంటున్నావు, కూరగాయలు కట్ చేసుకుంటున్నావు, ఇంటి పని చేసుకుంటున్నావు, వాక్యం వినే ప్రయత్నం చేయకండి. ఎందుకని? వాక్యం వింటున్న ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడాలి ఆశపడుతున్నాడు. ఎందుకని? ఇది వాక్యము. ఆది యందు చెప్పండి, వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి చెప్తున్నా, వాక్యం వింటున్నప్పుడు ఏ ఒక్కరూ కూడా ఏమాత్రం దిక్కులు చూడడం కానీ, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని చెప్పి టైం చూసుకోవడం కానీ నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు దేవుని వాక్యానికి విలువ ఇవ్వడం లేదు అనే వాస్తవం మర్చిపోద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నా. వాక్యము నీ మీద కుమ్మరించబడుతున్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది, దేవుడిని హృదయాన్ని ఏం చేస్తాడట? పరిశుద్ధ పరుస్తాడు. తన వాక్యముతోనే దేవుడు నిన్ను కడుగుతాడు. వాక్యమే మనల్ని పవిత్రపరుస్తుంది. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. నువ్వు వాక్యము చదివినా, వాక్యము విన్నా, సాధారణంగా మీరు ట్యాప్ కింద మీ చేతులు పెట్టి ఇలా కడుగుతున్నారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా మీ చేతులు ఏమవుతున్నాయి? శుభ్రమవుతున్నాయి. ఎలా శుభ్రమవుతున్నాయి? నీళ్ళలో నా చేతులు కడిగితే ఏమో, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీళ్ళ కింద కాసేపు నీ చేతులు పెట్టి ఇళ్ళల్లో నువ్వు నీ చేతులను శుభ్రం చేసుకున్నావంటే ఆటోమేటిక్గా చేతికున్న మురికిపోతుంది. నీళ్లకు మురికిని తీసేసేటటువంటి శక్తి ఉంది. వాక్యానికి, నీ హృదయానికి పట్టిన మురికిని శుభ్రం చేసే శక్తి ఉంది. కాబట్టే ఆ వాక్యాన్ని ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయండి.